హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. ఏడికి పోయినరా ఈడు ఇన్ని రోజుల నుండి లాంగ్ వీడియో ఒక్కటి కూడా పోస్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, నాకు ఎంబీఏ ఫైనల్ ఇయర్ థర్డ్ సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి నేనైతే కంటిన్యూస్గా వీడియోస్ తీయలేకపోయాను. అండ్ నెక్స్ట్ రేపు ఒక్కరోజు అయితే ఎగ్జామ్ అయిపోతుంది. అండ్ తర్వాత నుండి కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి, కంటిన్యూస్గా ఎంజాయ్ చేసేయండి. అండ్ ఈ లైట్స్ అన్నీ ఏంటిది, నేను ఎక్కడికి తీసుకెళ్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు గిరి ప్రదక్షిణ, స్వాతి నక్షత్రం. సో మనం గిరి ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నాం. అండ్ ఈ లైట్స్ ఏంటిది, ఎప్పుడూ లేనిది అనుకుంటున్నారా? మన యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ కాబోతున్నాయండి. మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం రండి. ఖచ్చితంగా స్వామివారి కళ్యాణం అండ్ రథోత్సవం, తీర్థం, ఇలా చాలా వేడుకలు అయితే జరుగుతూ ఉంటాయి. చాలా శోభాయమానంగా జరుగుతుందన్నమాట. అండ్ వేద మంత్రాలతోటి, అండ్ మీరు టీవీలలో కూడా చూస్తూ ఉంటారు కదా, అదే విధంగా ఇక్కడ లైవ్లో చూడొచ్చు మీరు. మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటారండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ కూడా కలిసినారు. అండ్ నేను వాళ్ళ పిక్స్ కూడా తీసుకున్నాను, అండ్ వాళ్ళ వీడియో కూడా క్యాప్చర్ చేసినాను. వాళ్ళ పర్మిషన్ తోటే నేను ఈ వీడియోలో అయితే పోస్ట్ చేసినాను. అండ్ లాస్ట్లో ఉంటారు వాళ్ళందరూ, చూడండి. నాకైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. మనల్ని అలా కలిసి గుర్తుపట్టిరు అంటే ఒక 10 మందిలో అసలుకి చాలా ఎగ్జైట్మెంట్, ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అసలుకి కదా. నాకైతే అసలు లిటరలీ. అండ్ మేమందరం కలిసి మళ్ళీ గుట్ట మీదకి వెళ్ళి దర్శనం కూడా చేసేసుకున్నాం. అండ్ గిరి ప్రదక్షిణ యాజ్ యూజువల్గా రెగ్యులర్గా ఏ విధంగా చేసుకుంటాం అదే విధంగా. నాకు ఇక్కడ గిరి ప్రదక్షిణలో ఫస్ట్ టైం చూస్తున్నాను, అఖండ దీపం వెలిగించుకొని అయితే కొంతమంది నెత్తి మీద పెట్టుకొని, కొంతమంది కాదు, ఈ అంకుల్ ఒక్కరే అసలు దీపం పెట్టుకొని గిరి ప్రదక్షిణ చుట్టూ చేసిండు అనమాట. లిటరలీ షాకింగ్. అసలుకి నేను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూస్తున్నా. ఇన్ కేస్ మీరు చూసి ఉంటే మాత్రం చెప్పండి. అండ్ ఇది ఎందుకు చేస్తారో కూడా కొంచెం తెలియజేయండి. తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా, కింద కామెంట్ రూపకంలో చెప్పండి. నాకైతే లిటరలీ తెలియదు. అండ్ యాదగిరిగుట్ట మాత్రం బ్రహ్మోత్సవాలకి సూపర్గా రెడీ చేస్తున్నారు. మీ కళ్ళతో మీరే చూసేయండి. అలా భజనలతోటి అలా భక్తులు మొత్తం భక్తి పారవశ్యంలో పరవశించిపోయి మొత్తానికైతే ఫైనల్గా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేసుకుంటారు. అండ్ ఇక్కడ మనకి లక్ష్మీ నరసింహస్వామి చిన్న ఆలయం ఉంటుంది, అక్కడ దర్శించుకుంటారు. అండ్ పక్కన ప్రకృతి చూడండి ఎంత బాగుందంటే, రోడ్డు పక్కనే డివైడర్ అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. సేమ్ నాకు తిరుపతి గుర్తుకొచ్చింది. తిరుపతిలో అయితే సేమ్ ఈ మధ్యలోనే గులాబీ చెట్లు అన్నీ మంచి ఉంటాయన్నమాట. అండ్ ఇది మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ రోడ్డు మధ్యలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా దర్శించుకున్నారో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. మనం కింది సైడ్ నుండి వెళ్ళాలి. జస్ట్ నేను ఇక్కడ మీదకి వెళ్ళి చూసిన. అండ్ వీళ్ళే అనమాట వాళ్ళు. అండ్ లాస్ట్లో ఫుల్ వీడియోలో పెట్టాను చూడండి. లాస్ట్లో ఫుల్ లెంత్లో వీడియో అయితే అప్లోడ్ చేసేసాను, మన ఫ్యామిలీ మెంబర్స్. అండ్ చాలా ఎగ్జైటింగ్ అనిపించింది నాకైతే. అండ్ మేము అందరం కలిసి మళ్ళీ అక్క వాళ్ళు మేము అందరం కలిసేసి మళ్ళీ మేము నడుచుకుంటూ గుట్టపైకి వెళ్ళినాం అనమాట. నడుచుకుంటూ వెళ్ళి దర్శనానికి వెళ్ళినాం. ఫస్ట్ మేము శివాలయం దర్శించుకున్నాం, తర్వాత లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నాం. చూడండి మెట్లు అంటే మెట్లు. కొంచెం గిరి ప్రదక్షిణ చేసి తర్వాత మెట్లు ఎక్కాలంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నేనైతే కొంచెం ఈజీగానే ఎక్కేసిన. మొత్తానికి మెట్లు అయితే ఎక్కేసి ఒక 5 మినిట్స్లో ఎక్కినాం అనుకోండి. ఎంతో టైం ఏం పట్టలేదు.
అండ్ మెట్లు కూడా చాలా తక్కువే ఉంటాయి. అండ్ ఫైనల్గా మనమైతే శివాలయంకి వచ్చేసినాం. శివాలయం మీకు ఈ యాదగిరిగుట్ట ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ ఎండ్లో నేను లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట ఇంకో 2 వీడియోస్. ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తుంది. అండ్ ఇంత ఎర్లీ మార్నింగ్ కదా, మేము వెళ్ళింది ఆల్మోస్ట్ 6:30, 7 అయింది అనుకుంటా. అప్పుడు ఎవ్వరు లేరు మీద. అండ్ శివాలయం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, భక్తుల రద్దీ కూడా ఏం లేదు, ఫాస్ట్గా దర్శనం అయిపోయింది. మీరు కూడా ఎవరన్నా దర్శనానికి రావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగానే రండి. అండ్ ఇక్కడ నంది విగ్రహం ఉంది కదా, నందిలో మాత్రం చెవులో మన కోరిక చెప్తే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది. అండ్ ఇంత ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడండి ఎంత మంచిగా ఉంది, ఆ పావురాలు అవి ఇవి మనసు మస్తు ఆహ్లాదకరంగా అనిపించింది నాకైతే. మీకు కూడా సన్ రైజెస్ అంటే ఇష్టమైతే కామెంట్ కరవ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకో మా తమ్ముడు కూడా వచ్చేసిండు. మేమైతే ఇప్పుడు టెంపుల్లోకి దర్శనానికి పోతున్నాం అనమాట. నేను ఇంత ముందుకు కిందనే చూపించినాను కదా, లైట్లు అవి ఇవి బ్రహ్మోత్సవాల కోసం రెడీ చేస్తున్నారని. ఇక్కడ గుట్ట మీద కూడా రెడీ చేస్తున్నారంట. మహాకుంభాభిషేకానికి మొన్న రెడీ చేసేసినారు. అండ్ మనకి ఇక్కడ స్వామివారి గర్భాలయానికి బంగారు తపాకం చేస్తున్నారనమాట, అక్కడ ఉన్నది అదే. అండ్ ఇది మొత్తం కూడా ఇక్కడే కళ్యాణం జరుగుతుంది మనకి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడనే ఆ బ్యారికేడ్స్లలో కూర్చోబెట్టి కళ్యాణాన్ని అయితే చూపిస్తూ ఉంటారు. అండ్ పెద్ద పెద్ద టీవీలు కూడా పెడుతూ ఉంటారు మనకి. ఆ రోజైతే ఫుల్ సందడి ఉంటుంది. అండ్ భక్తులు ఆ వీడియో కూడా మీకైతే క్యాప్చర్ చేస్తా, మీరు కూడా చూసేయండి. నడురా విష్ణు, నడ్రా. పంది చాలే. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కిందికి వచ్చేస్తున్నాం. స్వాములు అండ్ రోడ్డు కూడా ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి, చాలా బాగుంది. అండ్ రోడ్డు పక్కన ప్రకృతి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఆ నేచర్ లవర్స్కి అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. అండ్ ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది. ఇన్కేస్ మీరు వస్తే మాత్రం ఫోటో లవర్స్ అయితే ఖచ్చితంగా ఒక 100 ఫొటోస్ క్యాప్చర్ చేసుకొని వెళ్తుంటారనమాట. అండ్ మేము వచ్చేటప్పుడు మంచు మాత్రం బీభత్సంగా వచ్చింది. మార్నింగ్ లేదు, ఎర్లీ మార్నింగ్ సడన్గా మంచు వచ్చింది. ఎడికెళ్ళి వచ్చిందో ఏమో. ఇంకో చూడండి రోడ్డు మొత్తం మంచుతో కప్పుకపోయింది. మా డ్రెస్సెస్ అయితే మొత్తం ఇట్లా మంచు పట్టినాయి అనమాట, ఆ విధంగా అయినాయి. ఓకే డన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. మరిన్ని మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటారు. బాయ్. పందిగాడు మెట్ల మీదకి రారా, బండి మీదకి వెళ్ళి వచ్చిండు గుట్ట మీదకి మావాడు, అట్లుంటుంది. బాయ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. మరిన్ని మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా. అండ్ బెల్ ఐకాన్ ఖచ్చితంగా ప్రెస్ చేసుకోండి. ఓకేనా, ఉంటా. బాయ్.